హాయ్ ఫ్రెండ్స్. నేను సెలెక్టెడ్‌గా ఫిల్మ్స్ చూస్తుంటా. అలా ఈ మధ్య కాలంలో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన ఫిల్మ్ 'కుబేరా'. ఎందుకంటే శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్స్ ఒక జోనర్‌లో ఉంటాయి. క్లాసీగా, సింపుల్‌గా ఒక మోడ్‌లో అలా మన చుట్టూ జరుగుతూ ఉన్నట్లుంటాయి. అలాంటిది ఈ ఫిల్మ్ టీజర్ నుండి ఒక ఇంపాక్ట్ సెట్ చేశారు. ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. శేఖర్ గారి స్కూల్ నుండి వచ్చిన ఫిల్మ్‌లా ఉండదు. బట్ ఆయన మార్క్ ఆఫ్ మేకింగ్ మిస్ అవ్వలేదు. అంటే రియాలిటీకి దూరంగా మాత్రం లేదు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటది. ఇందులో 'రష్మిక' గారి నుండి ఒక డైలాగ్ వస్తుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక విధంగా మనిషిలో ఉన్న అహాన్ని తగ్గించేస్తది ఆ డైలాగ్. అందరికీ తెలుసుగా ఇందులో 'ధనుష్' గారు బిచ్చగాని పాత్రలో నటించారు. కానీ సినిమా చూసాక అయితే జీవించేశారు అని చెప్తారు అందరూ కూడా. 'ధనుష్' గారితో 'రష్మిక' గారు ఇలా అంటారు. "నేను కూడా అడుక్కున్న దాన్నే. మొన్నటిదాకా పేరెంట్స్ దగ్గర ఫ్రీడమ్‌ని అడుక్కున్నా. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోమని అడుక్కున్నా. ఇప్పుడు జాబ్ కోసం అడుక్కుంటున్నా" అని. ఈ డైలాగ్ ద్వారా ఇండైరెక్ట్‌గా ఈ సొసైటీలో అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో అడుక్కునే వాళ్ళమే అని నిజం చెప్పారు. అలానే ఈ సినిమా ద్వారా బిచ్చగాళ్ళ జీవితం, వారిలో ఉన్న అమాయకత్వం, వారికుండే బాధలు చాలా బాగా చూపించారు. అలానే మన సమాజంలో ఉండే బడా బడా వ్యాపారవేత్తలు సామాన్య ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళకు అనుగుణంగా ఎలా మార్చుకుంటారు, సామాన్య ప్రజలను వాళ్ళు ఎలా ఎలా చూస్తారు అనేది కూడా చాలా చక్కగా చూపించారు. మన చుట్టూ మన కంటికి కనిపించే సమాజంలో మన కంటికి కనబడని ఇంకో సమాజాన్ని, ఆ సమాజం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాది, ఆ సమాజంలో మనుషులు మనతో ఎలా ఆడుకుంటారు, మనల్ని ఎలా చూస్తారు అనేది చాలా చక్కగా చూపించారు.